హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ ధనానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే దీపం పెట్టుకునే కుంది చూపిస్తున్నానండి, మట్టితోటిది. ఇదైతే చాలా బాగుంది. మన మామూలుగా కుందులాటి ప్రముదిలాటి అమ్ముతారు కదా, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఇదైతే మనకి తులసి కోట దగ్గర వెలిగించుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. మన తులసి కోట కూడా వెలిగించుకున్నప్పుడు గాలి ఎక్కువగా వేస్తుంటుంది కదా, అలా కాకుండా వెలిగించుకున్నట్లయితే బాగుంటుంది. అలా కాదు అనుకున్నప్పుడు ఇలా మనం ధూప్ స్టిక్ అయినా సరే వెలిగించుకునేలా పెట్టుకోవచ్చండి. చూసారా పొగ అన్నది ఎంత బాగా వస్తుందో. ఇలా ధూప్ స్టిక్ వెలిగించుకొని మనం తులసి కోట గారి దగ్గర కానీ లేదంటే ఇంట్లో కానీ పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నమాట. చూసారా ఎంత బాగా వస్తుందో పొగ అనేది. అలాగే మనం నచ్చినట్లయితే మనం తులసి కోట కూడా మనం దీపం పెట్టుకొని వెలిగించుకోవచ్చండి. లేదంటే ఇంట్లో అన్నా సరే ఇలాగ ఏమన్నా హాల్లో విగ్రహం ఉంటే వెలిగించుకుంటాం కదా. నాకైతే కృష్ణుడు ఉన్నాడు. ఇలా కృష్ణుడి దగ్గర అయితే దీపం పెట్టి వెలిగించడానికి బాగుందండి. మనం ఫ్యాన్ లాంటివి వేసుకున్నా సరే బాగా యూజ్ అవుతుంది అనమాట దీపం పెట్టి వెలిగించడానికి. చూడండి, ఒకసారి చూపిస్తాను ఎలా వెలిగించుకోవాలో, ఎలా మూత పెట్టుకోవాలో అన్నదని. ఒకసారి మీరు కూడా ఇలాంటిది ఏమన్నా దొరికినట్లయితే ట్రై చేయండి. ఇలాగ మనం ఒత్తి వేసుకొని ఆయిల్ వేసుకొని ఒకసారి వెలిగించుకోవాలా. వెలిగించి చిన్నగా దీపం పెట్టుకోవాలండి. చిన్నగా పెద్ద మంట వచ్చేలా కాకుండా చిన్నగా ఎలిగేలాగా మనం వెలిగించుకొని మనం పైన ఈ మూత అనేది పెట్టినట్లయితే అని చక్క చాలాసేపు వెలుగుతుందండి. చిన్న కుందైనా సరే చాలా బాగా వెలుగుతుంది అనమాట. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.